అంటే ఏం నచ్చింది రేవంత్ రెడ్డి పరిపాలన? మాకైతే లేడీస్ కి ఇది నచ్చింది చాలా. ఫ్రీ బస్. చాలా మంది ఫ్రీ బస్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మనం తినే వాటిపైన రేట్లు పెంచింది అని అంటున్నారు కదా, మీరేమంటారు దానికి? రేషన్ అయినా ఏదైనా చాలా తక్కువ చేస్తున్నాడు కదమ్మా. మళ్ళీ అన్నిటికీ రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది మాకైతే. అంటే ఇప్పుడు ఉప్పు పప్పు అవన్నీ కూడా చాలా రేట్లు పెరిగిపోతున్నాయి ఉచిత పథకాలు పెట్టిన తర్వాత. మరి అవి పెరుగుతూ ఉంటే ఎట్లా? పెరుగుతుంటే ఎట్లా అంటే అది గవర్నమెంట్ చూసుకోవాలి కదా. ఇప్పుడు ఉచిత బస్సు తీసేస్తే మరి ఏమైనా అక్కడ తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. అంటే ఇంకా గవర్నమెంట్ కి అయితే నష్టమే ఇది. మమ్మల్ని అడిగితే ఏంటంటే ఇంకా ఆయన పెట్టిండు కాబట్టి మేము కూడా ఫ్రీగా వెళ్తున్నాం వస్తున్నాం ఇక్కడ అంటే అక్కడ. అది కూడా కరెక్టే గానీ ఇప్పుడైతే మేమైతే ఫ్రీగా వెళ్తున్నాం వస్తున్నాం. తీసేస్తే మంచిగా ఉంటదా ఈ బస్సులు అనేవి? తీసేస్తేనే మంచిగా ఉంటది. ఎందుకని? గవర్నమెంట్ కి నష్టం అయితే మనకు కూడా నష్టమే కదా. ఇప్పుడు కేసీఆర్ పరిపాలన ఉచిత పథకాలు అయితే ఏం చూడలేవు, ఇప్పుడైతే ఉచిత పథకాలు అని చెప్పి మస్తుగా ఇస్తున్నాడు. చాలా ఇస్తున్నాడు. మరి ఆయన పరిపాలన నచ్చిందా మీకు? ఈయన పరిపాలన నచ్చిందంటే? మాకైతే ఇదే పరిపాలన నచ్చింది, రేవంత్ రెడ్డిది. ఓకే, ఎందుకని కేసీఆర్ ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదంటే అందరిని చూస్తున్నాడు అనమాట. ఈయన బీద వాళ్ళు ఉన్న వాళ్ళని చూసి చేస్తున్నాడు, ఒకటే లాగా పోతలేడు కదా. ఓకే, థ్యాంక్ యూ.